అమరావతి రాజధాని మహిళా రైతులపై సాక్షి మీడియా మరొకసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. నిన్న అమరావతి రాజధాని గురించి డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, మరొక జర్నలిస్టు కృష్ణరాజు ఇద్దరు కలిసి ఈ అమరావతి రాజధానిలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారు, అమరావతి రాజధాని మహిళలంతా వేశ్యలు అనే అర్థం వచ్చే విధంగా డిబేట్ నడిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని కొనియాడారు. ఇదే ఇష్యూని సాక్షిలో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యలకు రాజధాని అంటే అమరావతిలో ఉండే మహిళలంతా వేశ్యలని అర్థం వచ్చే విధంగా డిబేట్ నిర్వహించి ఏకసగాలు చేస్తూ అమరావతి రాజధాని మహిళల్ని కించపరిచే విధంగా ఆ ఛానల్ డిబేట్ నిర్వహిస్తే అమరావతి రాజధాని మహిళలు ఊరుకుంటారా? రాష్ట్ర ప్రజల కోసం భూములు త్యాగం చేసి 29 గ్రామాల ప్రజలు 34,000 ఎకరాల భూములు రాజధాని కోసం ఇస్తే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరులతో అమరావతిలో మొత్తం కంపసెట్లు పెంచేశారు. నీకు అమరావతి నీకు ఇష్టం ఉండకపోవచ్చు, శాశ్వతంగా నువ్వు పార్టీ ఉండదు, నువ్వు అధికారంలో ఉండవు. ఆ విషయాన్ని మర్చిపోయి అమరావతి రాజధాని లేకుండా చేసి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు. ఒకడు మొన్న ఎవడో మీటింగ్లో చెప్తానే అన్నాడు, తెలంగాణలో తిక్కోడు, తెలంగాణలో ముక్కోడు, ఆంధ్రాలో తిక్కోడు ఇద్దరు పోయారని. వీళ్ళ పీడ ఇంకా ఈ రాష్ట్రానికి పోల, అధికారంలో అయితే కోల్పోయారు కానీ వీళ్ళ పీడ ఇంకా విరుగుడు కాలేదు. అమరావతి రాజధాని రైతులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసలు ఈ జర్నలిస్టు కృష్ణరాజు అనేవాడెవడు, ఆ కేఎస్ఆర్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే కనుక కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. వైఎస్ భారత్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి భార్యని ఒక్క మాట అన్నాడని కామన్ మ్యాన్ అనే ఒక చేపురోలు కిరణ్ కుమార్ అనే వాడిని గబాలను అరెస్ట్ చేసి లోపలేసి 14 రోజులు రిమాండ్ వేసి జైలు వేశారు. ఆ రోజు ఎవరు విమర్శించలేదు, ఎందుకంటే మహిళల్ని కించపరచడం ఏ పార్టీ అయినా ప్రోత్సహించకూడదు కాబట్టి. నేరుగా ఒక శాటిలైట్ ఛానల్లో, సాక్షి ఛానల్లో ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి ముందుగా ప్లాన్ చేసుకొని అమరావతిని ఎలాగైనా భ్రష్టు పట్టించాలి, మేము అధికారంలోకి రాబోతా ఉన్నాము, అలా కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు అయిపోతాయి, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, అమరావతిలో ఎవడైనా ఫ్లాట్లు కొనడానికి వీల్లేదు, పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు, కంపెనీలు పెట్టడానికి వీల్లేదు, ఐటీ కంపెనీలు రావడానికి వీల్లేదు, మేము వస్తే అమరావతి రాజధాని ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగానే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆ లిక్కర్ కేసులో పీకల దాకా ఇరుక్కుపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే 6 జైల్లో ఉన్నారు, మరో 5 పరారయ్యారు. అసలు కీలక వ్యక్తి ఎవరు అనే విషయంలో సిట్టు ఆరాధిస్తూ ఉంది, అసలు ఈ డబ్బంతా ఎవడే చేరింది అనేది. తాజాగా ఆ డబ్బు మొత్తం ఎలక్షన్లో కూడా ఖర్చు పెట్టారు కొంత అనేది కూడా బయటకు వస్తూ ఉంది. ఇన్ని కేసులు పెట్టుకొని మరొక వైపు 11 కేసులు ఈడీ, సిబిఐ కేసులు పెట్టుకొని 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో 5-6 సంవత్సరాలుగా కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా తిరుగుతూ అమరావతి మహిళలంటే వేశ్యలని, అమరావతి రాజధానిలో ఎయిడ్స్ ఎక్కువగా ఉందని, అమరావతి రాజధానిలో ఎయిడ్స్ను రూపుమాపేందుకు 153 సంస్థలు పనిచేస్తానని వాడు చెబుతాడు. అంటే మీరే పేపర్లో రాయటం, మీరే చెప్పడం. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 5వ స్థానంలో ఉంది, దేశంలోనే 2వ స్థానంలో ఉంది అంటూ రకరకాల కథనాలు ప్రచురించడం, ఆ కథనాలన్నీ తీసుకొచ్చి అమరావతి రాజధానిని చుట్టడం. ముంబైలో రెడ్ లైట్ ఏరియా అని ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. మరి రెడ్ లైట్ ఏరియా ఉంది కదా అని చెప్పేసి ముంబై మహిళలంతా వ్యభిచారులు అంటే అది ఎక్కడైనా న్యాయబద్ధమేనా? అసలు విషయం మర్చిపోయి జర్నలిస్టులు ఇద్దరు పోటీపడి ఒకరికొకరికి నవ్వుకుంటూ ఈ అమరావతి రాజధానిలో మొత్తం వేశ్యలే ఉన్నారు, ఎయిడ్స్ ఎక్కువ, అమరావతి చుట్టుపక్కల మొత్తం వేశ్యలకు నిలయం, అమరావతి అంటే దేవతలు కాదు వేశ్యలు అంటూ వ్యంగ్యంగా వారు చేసిన అవమానం, దాని మీద అమరావతి రాజధాని మహిళలే కాదు రాష్ట్రంలో మహిళలంతా వారికి అండగా ఉన్నారు. రాబోయే 24 గంటల్లో గనక
ఇలాంటి కూతల కూసిన వారిని కనుక అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వానికే పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దీని మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది రాబోయే కొద్ది గంటల్లోనే తెలిసిపోద్ది. మహిళల మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రి స్పష్టంగా అనేక మీటింగుల్లో చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటామనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు తిరుమలలో కుట్రల బండతో మరొక వైపు అమరావతి రాజధాని రైతుల మీద, అమరావతి రాజధాని మహిళల మీద ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్లో, సాక్షి పత్రికలో, ఈ పత్రికలో, టీవీల్లో, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కథనాలు ప్రచారాలు ఎక్కువైపోయినాయి. దీని మీద కనుక కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఈరోజు అమరావతి రాజధాని మహిళల్లో వేసులు అంటారు, రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళంతా వేసులు అని కూడా అనే ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో వీరిని అరెస్ట్ చేస్తారా లేదా, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, కూటమి ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అమరావతి రాజధాని మహిళలకి ప్రతి ఒక్కరూ అండగా నిలవండి, కామెంట్ చేయండి, వారికి సపోర్ట్ చేయండి.